వందనాలండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయాన్ని చదువుకుందాం. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయటం నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండుడి, ఈ చేతనను ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. కావాలినంటే నేను శరీరమును ఆస్పదం చేసుకొనవచ్చును, మరి ఎవడైనాను శరీరమును ఆస్పదం చేసుకొనదలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని. ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రం విషయము పరిసరేయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించేవాడనై ధర్మశాస్త్రం వలనే నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని గాక క్రీస్తునందు విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనొకటి ఇట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందినను నేను అనుకోవట్లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసును దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో పరిపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. అప్పుడు దేని గూర్చైనను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమంగా నడుచుకుందాము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి. మేము మీకు మాది అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి గడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనస్సు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చును. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభు, పరిశుద్ధమైన తండ్రి. యొక్క ఫిలిప్పీ పత్రిక అయినా 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరికీ జ్ఞాపకం చేసుకోండి. వారికి నాయన ప్రతి అవసరతని మీ నామ పేర తీర్చండి. వారికి నాయన ప్రయాణాల్లో కాపుదల దయచేయండి. నాయన ఏది కొదవ కలిగిన నన్ను అడుగుతున్నారు ప్రభా, వాటినట్లు పొందుకొని జీవితాలను దయచేయండి. ఎల్లప్పుడూ ప్రభా తండ్రి ఆ కుటుంబాల చుట్టూ నీ దూతని కంచె కావలిగా ఉంచండి. యోబు చుట్టూ దూతని కంచె కావలిగా ఉంచినట్టుగా ప్రభా నన్ను ఈ బిడ్డలైన మా ఇడలో కూడా నీ దూతని కంచె కావలిగా ఉంచండి తండ్రి. ఈ యొక్క నాయన యేసయ్య యొక్క బైబిల్ గ్రంథం అంతా చదువుకొని ధ్యానం చేసుకోవడానికి సహాయం చేయతండి. నిజమే తండ్రి, మా పౌరస్థితి పరలోకమందే ఉన్నది ప్రభా. అయ్యా తండ్రి నాయన యేసయ్య నీకే వందనాలు తండ్రి, నీకే స్తుతులు ప్రభా. వాక్యం మా హృదయం ముందు క్రియ జరగడానికి సహాయం చేయి ప్రభా. ఎల్లప్పుడూ తోడై ఉండు తండ్రి. దేవాది దేవుడైన యేసయ్య నీకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు ప్రభా. మారు మనసు లేని వారికి మారు మనసుని, రక్షణ లేని వారికి రక్షణ, బాప్తిస్మ కార్యక్రమాన్ని దయచేసి యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.